योगी योगी तवस्तरम् वाजी हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये आत्मानं रतिर्नं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् आत्मेन्द्रियमनोयुक्तं भोक्तीत्याहुर्मनीषिणः आत्मेन्द्रियमनोयुक्तं भोक्तीत्याहुर्मनीषिणः ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा परमशक्ति आदिशक्ति आत्मदा जानदा बलदा प्राणदा మోక్షదా ఓం ఓంకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు వందనాలు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులు మిత్రులు సుమిత్రులారా మోక్షార్థులారా ముముక్షులారా అందరికీ మోక్షం కావాలి. ప్రతి ప్రాణికి ఏ దుఃఖం అవసరం లేదు. ఏ మాత్రం ఎటువంటి కష్టం అవసరం లేదు. ప్రతి ప్రాణి కోరుకునేది అదే. ప్రతి ఆత్మ చేరుకునేది అదే. దానికి మార్గం గురించి ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచంలో చూసింది చాలా చూసినాం. బయట ప్రపంచం అది పరిమితమే. కానీ లోపల ప్రపంచం అపరిమితంగా, అద్భుతంగా, విచిత్రంగా ఉంది. లోపల వెతకడం అవసరం. అంతర్యాత్ర, అంతర ప్రయాణం. లోపల చూసుకుంటే అద్భుతమైనటువంటి, విచిత్రమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఎంతో అద్భుతమైన ప్రపంచం. లోకాలన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. లోపలి లోకాల గురించి ప్రయత్నం చేయడం అవసరం ఉంది. మార్గంలో ఉన్నాం. కొంతవరకు ప్రయత్నం చేయడం జరిగింది.
బహిరంగ యోగం తెలుసుకున్నాం. ఇప్పుడు అంతరంగంలోకి వెళ్ళాలి, లోపలికి దిగాలి, అంతర్ముఖం కావాలి. ఎలా అంతర్ముఖం కావడం? ఏ మార్గంలో నుంచి వెళ్ళాలి? ఏ ద్వారం? ఎక్కడ దిగాలి? ఇది మహాసాగరం మనస్సు. ఈ మనస్సు మానస సరోవరం. ఇది సరోవరం, మనోవనం. ఈ వనంలో అద్భుతమైనటువంటి వృక్షాలున్నాయి, పక్షులున్నాయి, రంగురంగుల పక్షులు, రంగురంగుల పుష్పాలు. అద్భుతమైన ప్రపంచం వనములో ఉంటుంది. అందులో ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఏ దారి తెన్నులేని కీకారణ్యం. అటువంటి స్థితి కూడా ఉంది. అన్నీ ఉన్నాయి అరణ్యములో. పాములు, తేళ్ళు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి. అలాగే మన మనస్సులో అన్నీ ఉన్నాయి. మన మనస్సులో క్రూర జంతువులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పూలు ఉన్నాయి, రంగురంగులు ఉన్నాయి, వింత వింత వస్తువులు ఉన్నాయి. అలాగే ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, వింత వింత ఆలోచనలు ఉన్నాయి. మనస్సు ఒక వనము లాంటిది, మనస్సు సరోవరము లాంటిది. ఎటువైపు నుంచి ప్రవేశించడం, ఎలా ప్రవేశించాలి? ఆ ప్రవేశం గురించి చెప్పేదే ధారణ. ధారణ ధరించడం, శబ్దార్థం ధరించేది. ఎక్కడ ధరించాలి? ఎక్కడ ద్వారం? ఆ ద్వారాలు ఏమిటి అనే విషయం గురించి చెప్తున్నారు పతంజలి మహర్షి. బహిరంగ సాధనాల గురించి తెలుసుకున్నాం. బహిరంగ సాధనాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారం వరకు బహిరంగ సాధనాలు. ఇక అంతరంగ సాధనాలు ధారణ, ధ్యాన, సమాధి. ఇప్పుడు ధారణ గురించి తెలుసుకుంటున్నాం. పతంజలి మహర్షి యోగ దర్శనంలో తృతీయ పాదము విభూతి పాదం. అథ తృతీయో విభూతి పాద. తృతీయ పాదములో మొదటి సూత్రం దేశబంధశ్చిత్తస్య ధారణ. దేశబంధ చిత్తస్య ధారణ. ఇది సూత్రం. దేశము, బంధ, చిత్తస్య ధారణ, 4 శబ్దాలు. దేశం అంటే ప్రదేశం. ఇక్కడ ఏ ప్రదేశము, ఏ ద్వారము? లోపలికి దిగాలి. ఇప్పుడు ధ్యానం చేయాలంటే లోపలికి దిగాలి. దర్శనం చేసుకునేది ఉంది. ఆ సరోవరంలో ఎన్నో చేపలు ఉన్నాయి, ముత్యాలు, రత్నాలు ఎన్నో ఉన్నాయి సముద్రంలో. ఆ సముద్రంలో దిగడానికి ఎక్కడి నుంచి దిగుతామో ఆ దిగడం అనే చోటు ఏతుందో స్థలము, అది ధారణ. అది ఆ ప్రదేశం. మనసు ఎక్కడ బంధించాలి, ఎక్కడ ఏకాగ్రం చేసి దిగాలి? ఆ దిగే చోటు. కానీ ఏ వస్తువు గురించి, దేని గురించి అన్వేషించాలి? ఆ వస్తువు గురించి ముందు తెలియాలి. నీటిలో దిగుతున్నాం లేదా వనంలోకి వెళ్తున్నాం. వెళ్ళడం ఉద్దేశం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం, ఉద్దేశం లేకుండా, లక్ష్యం లేకుండా వెళితే అది బుద్ధి కాదు, నిర్బుద్ధి అంటారు. శరీరం లోపలికి దిగాలనుకుంటున్నాము, ధారణ చేయాలనుకుంటున్నాము. ఎందుకు ధారణ చేయాలి అంటే ధ్యానం కొరకు. ధ్యానం అంటే అన్వేషణ. నిజానికి అన్వేషణ లాంటిదే ధ్యానం. ధ్యానం కొరకు ధారణ. ఆ ధ్యానం దేని కొరకు అంటే సమాధి కొరకు, ప్రాప్తి కొరకు, స్థిరత్వం కొరకు. అనుకున్న వస్తువు, అనుకున్న పదార్థము, అనుకున్న లక్ష్యం చేరుకోవాలి. ఆ లక్ష్యం చేరుకోకపోతే, ఆ గమ్యము చేరుకోకపోతే అది సమాధి కాదు. సమాధి, ఆ లక్ష్యం లేకపోతే అది ధ్యానము కాదు.
ధ్యానం అవసరం లేకపోతే ధారణ అవసరం లేదు. సమాధి కొరకు ధ్యానం, ధ్యానం కొరకు ధారణ, ఈ మూడు అవసరమే. కేవలం ధారణ చేస్తే సరిపోదు. చాలా మంది ఈ రోజుల్లో ధారణ చేస్తూ ఆ ధారణయే ధ్యానం అనుకుంటున్నారు, అదే సమాధి అనుకుంటున్నారు. ధారణ వేరు, ధ్యానము వేరు, సమాధి వేరు. కేవలం ధారణ చేసి సమాధి అనుకుంటారు, లేదా ధ్యానం చేస్తూ అదే సమాధి అనుకుంటారు. ఇదంతా భ్రమ, అవగాహన రాహిత్యం ఉంది. ఈ అవగాహన లోపంతో చాలా తప్పుటడుగులు వేస్తారు. కానీ పతంజలి మహర్షి స్పష్టంగా చెబుతున్నారు, దేశబంధశ్చిత్తస్య ధారణ. శరీరంలో ధారణ కేంద్రాలు, ధారణ అంటే ద్వారాలు అనుకుందాం. ఆ ద్వారాలు ఏమిటంటే, వ్యాస మహర్షి చెప్తున్నారు భాష్యంలో, నాభిచక్రే హృదయ పుండరీకే మూర్ధ్ని జ్యోతిషి నాసికాగ్రే జిహ్వాగ్రే ఇతి ఏవం ఆదిషు దేశేషు బాహ్యే వా విషయే చిత్తస్య వృత్తిమాత్రేణ బంధ ఇది ధారణ. శరీరములో ఎటువైపు నుంచి దిగాలి? లోపలికి అంతర్ముఖం కావాలి. ధ్యానం చేసే ముందు అంతర్ముఖం కావడం అవసరం. చిత్తాన్ని లోపల ఉంచాలి. చిత్తాన్ని స్థిరం చేయాలి, ఏకాగ్రం చేయాలి. చిత్తైకాగ్రత. చిత్తం ఏకాగ్రం ఎక్కడ చేయాలంటే ఆ స్థలాలు, అది నాభి చక్రే, నాభిలో. నాభి చక్రము, అష్టచక్రాల్లో కూడా నాభి చక్రం ఉంది. ఈ నాభి చక్రం లేదా హృదయ పుండరీకం, హృదయం అంటే మన హార్ట్ కాదు, మన ఉదరం పైన ఛాతిలో, ఒక ఛాతి మధ్యలో ఉదరం పైన, మన పొట్ట పైన గుంత లాంటి చోటు ఉంది మధ్యలో, అది హృదయ పుండరీకం. తర్వాత మూర్ధని జ్యోతిషి, మూర్ధ అంటే తలపైన, మూర్ధ మధ్యలో. నాసికాగ్రే ముక్కు చివర, జిహ్వాగ్రే నాలుక చివర. ఇది ఏవం ఆదిషు, ఇది కాకుండా ఇంకా ఉంటాయి, ఎవరికి ఏది అనుకూలమవుతుంది. అందులో వెన్నెముక చేసుకోవచ్చు, గొంతు చేసుకోవచ్చు, భ్రుకుటి, రెండు కనుబొమ్మల మధ్య భ్రుకుటి, ఇవన్నీ కూడా ఇంకా ఏది అనుకూలమవుతుంది. ఇది ఏవం ఆదిషు దేశేషు, ఈ ప్రదేశాల్లో. ఏ ప్రదేశాలు? జిహ్వాగ్రే నాలుక చివరన, నాసికాగ్రే ముక్కు చివర, మూర్ధని జ్యోతిషి తలపైన మధ్యలో, హృదయ పుండరీకి పొట్టపైన ఛాతి కింద మధ్యలో గుంతలాంటి ప్రదేశంలో, నాభి చక్రే నాభి, ఇవి కాకుండా వెన్నెముక కానీ, గొంతు కానీ, భ్రుకుటి కానీ, ఇంకెక్కడ వీలైతే అక్కడ. ఈ చోట్లలో, ఈ దేశాల్లో, ఈ ప్రదేశాల్లో చిత్తాన్ని స్థిరం చేయాలి, నిలపాలి, ఏకాగ్రం చేయాలి. చేసి అక్కడి నుంచి ప్రారంభం చేయాలి ధ్యానం. అదే కాకుండా ఇంకొక మాట చెప్పడం జరుగుతుంది వ్యాస మహర్షి, బాహ్యే విషయే చిత్తస్య వృత్తి మాత్రేణ బంధ ఇది ధారణ. వృత్తి మాత్రేన అంటే, వృత్తి అంటే జ్ఞానం కొరకు. ఈ మనస్సును వేరే బాహ్య విషయాలు కూడా చేయవచ్చు, కేవలం శరీరంలోనే కాకుండా బాహ్య విషయాలలో ఏకరకం చేయడానికి. ఉదాహరణకి ఏదైనా విషయం కూడా తీసుకోవచ్చు, ఏదైనా టాపిక్, పరమాత్మ లేదా ఆత్మ, లేదా మనం బయట కనిపించే ఏదైనా విషయం తీసుకుని కూడా చేయవచ్చు. బాహ్య విషయాల్లో కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. అథవా బాహ్య విషయమే చిత్తుక కేవల వృత్తి సేవాంధన. ఇక్కడ వృత్తి అంటే జ్ఞానంతోనే. మనం యోగాభ్యాసం దేనికోసం చేస్తున్నామంటే, అది ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం ముందు తెలిసి ఉండాలి. దేని వెతకడం కొరకు? ఆ ధ్యానం. ధ్యానం అంటే అన్వేషణ అనే దానికి. దేని వెతకాలి అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ప్రకృతి రహస్యం గురించి, ఏ విషయం. నిజానికి ధ్యానం అంటే ఇదే.
ధ్యానం నిర్విషయం మన, ఇది సాంఖ్య దర్శన సూత్రం వస్తుంది. ధ్యానం నిర్విషయమన. అదే కాకుండా రాగ ఉపహతిర్ధ్యానం. రాగాన్ని ఉపహతిర్ అంటే రాగాన్ని ఆపడం, రాగాన్ని నిరోధించడమే ధ్యానం. ఇది కూడా సాంఖ్య దర్శనమే. ఏ విషయాలు లేకుండా ధ్యానం నిర్విషయం మనః. ఏ విషయం లేకుండా ఉండడమే ధ్యానం అన్నారు. అంటే ప్రాపంచిక విషయాలు లేకుండా. అలాగే రాగాన్ని ఆపడం, రాగాన్ని అదుపులో ఉంచడం. భగవంతుని ధ్యానం చేసేటప్పుడు లేదా ఆత్మ గురించి తెలుసుకునేటప్పుడు ఏ విషయాలు రాకూడదు, ఏ రాగం రాకూడదు. రాగం అంటే ఇక్కడ మనం అంటుకుని ఉండడం, ఒక విషయం తీసుకోవడం. అందుకే రాగం అన్నారు, ద్వేషం తీసుకోలేదు. ద్వేషాన్ని నిరోధించడము ధ్యానం కాదు, రాగాన్ని ముఖ్యంగా. అందుకే రాగం పెద్ద ఆటంకం ధ్యానంలో. అయితే ఇక్కడ మనం వేరే విషయాలు, బాహ్య విషయాలు కూడా తీసుకొని ధారణ చేయవచ్చు అన్నారు వ్యాస మహర్షి. అందరికి తెలిసిన విషయాలు ఏంటంటే నాసికాగ్రము, జిహ్వాగ్రము, ఈ భ్రుకుటి, నాభి, హృదయ పుండరీకము, మూర్ధ, వెన్నెముక, ఈ గొంతు, ఇవన్నీ కూడా తెలుసుకొందరికి ధారణ కేంద్రాలు. బాహ్య విషయ చిత్తస్య వృత్తి మాత్రమే బంధ. అంటే ఆ వృత్తి మాత్రం ఉండాలి, అంటే కేవలం ఆ జ్ఞానం గురించి ఉండాలి. ఏంటి, ఒక విషయం తెలుసుకోవడం జరిగింది. ఏ విషయం తెలుసుకున్నాం అంటే ఈ వస్తువు ఇలా ఉంటుందని విన్నాము. పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, న్యాయకారి, సర్వజ్ఞుడు, అన్ని మాటలు కొన్ని విన్నాం, భగవంతుని యొక్క వర్ణన. అప్పుడు ఏమనిపించింది, ఆ భగవంతుని తెలుసుకోవాలనిపించింది. లేదా ఒక వస్తువు గురించి విన్నాం, దాని వర్ణన విన్నాం. ఈ వస్తువు చాలా మంచి వస్తువు, చాలా బలమైన వస్తువు, చాలా అందంగా ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది, ఇలా ఉంటుంది అని తెలుసుకున్నాం. అది కావాలనిపించింది. ఏ వస్తువు గురించి మనం అన్వేషిస్తున్నామో ఆ వస్తువు గురించి ప్రయత్నం చేస్తాము. అంటే ఆ వస్తువు జ్ఞానం, ఆ జ్ఞానం మనసులో ఉంటుంది, చిత్తంలో ఉంటుంది. దాన్ని అనుసరించి మనం ధారణ చేయడం మొదలు పెట్టాల్సి వస్తుంది. అది ధారణ. కేవలము ఈ నాభి, ఈ నాసిక, ఈ ముక్కు, ఈ నాలుక, ఈ భ్రుకుటి, ఇవే కాకుండా బాహ్య విషయాల్లో కూడా చిత్తాన్ని ఏకాగ్రం చేయవచ్చు. కానీ జ్ఞానపూర్వకం ఉండాలి, తెలుసుకోవడం కొరకు. అంతకుముందు విన్న విషయాలు, చదివిన విషయాలు, లేదా అనుమానంతో తెలుసుకున్న విషయాలు, ఆ జ్ఞానంతో మనం అన్వేషణ చేయడానికి ప్రారంభించే చోటు. ప్రారంభం చేయడమే దేశబంధ చిత్తస్య ధారణ. ఇది ఇలా ధారణ గురించి చెప్పడం జరిగింది. ధారణ లేకుండా ధ్యానం కుదరదు. కానీ ధారణ మాత్రమే ధ్యానం కాదు, ధారణ మాత్రమే సమాధి కాదు. కాన్సన్ట్రేషన్, ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాం, అది ఆ చోటు, అది ధారణ. అది వేరే టాపిక్ కూడా తీసుకోవచ్చు, బయట విషయాలు. అంతేగాని బయట ఇందులో ఒక ప్రమాదం ఉంది, బయట అంటే వేరే మూర్తి పెట్టుకుని, ఒక విగ్రహం పెట్టుకుని కూడా ధ్యానం చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. అది కాదు. ఏకాగ్రం చేయడానికి పనికి వస్తుంది, అభ్యాసం చేసుకోవడానికి, మనసును స్థిరం చేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ అది కాదు. ఇక్కడ విషయం తీసుకోమంటున్నాడు. ఏదైనా విషయం తీసుకోండి, భగవంతుని విషయం కానీ ఏదైనా తీసుకొని ఆ విషయం గురించి ఆలోచించాలి. ఆలోచించేటప్పుడు ధ్యానం, ఆరంభం చేసేటప్పుడు ధారణ. ఇది స్పష్టంగా తెలియాలి. భగవంతుడు సర్వవ్యాపకుడు, జీవాత్మ శరీరంలో ఉంటుంది అని తెలిసింది. తెలిసిన తర్వాత ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే విషయం తీసుకుని ఆరంభం చేయవచ్చు. ఆ టాపిక్ ధారణ అవుతుంది. ఇక అన్వేషణ, ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ధ్యానం అవుతుంది. ఇక్కడ ఈ రెండు తేడాలు అర్థం కావాలి. ధారణ, ధ్యానానికి భేదం. తర్వాత రెండవ సూత్రములో, విభూతి పాదము రెండవ సూత్రం,
అందులో ధ్యానం గురించి చెప్పడం జరిగింది పతంజలి మహర్షి. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ధ్యానం అంటే నిర్వచనం ఇది. ఏది ధ్యానం అంటే ఏకతానత, ఒకే రకం, ఒకే ప్రవాహం ఉండడం, సమానం, వేరే విషయం రాకుండా ఉండడం. ఒక విషయం తీసుకున్నాము, ధారణ చేసినాము, తత్ర అంటే ధారణ చేసినటువంటి ఆ స్థానంలో ఆరంభం చేసినాం భగవంతుని గురించి. అది కూడా ఈశ్వర సర్వవ్యాపక అనే టాపిక్ తీసుకున్నాం. భగవంతుడు సర్వవ్యాపకుడని విన్నాము, చదివినాము, ఇక దాని గురించి ఆలోచిస్తున్నాం, ధారణ మొదలైంది. ఇక అదే విషయం ఉండడం, ఈశ్వర సర్వవ్యాపకం, దాని గురించి అన్వేషిస్తున్నాం. నాలో ఈశ్వరుడు ఉన్నాడా, నా చుట్టూ ఉన్నాడా, అంతటా ఉన్నాడా అని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అది ధ్యానం. ఏకతానత అది ప్రత్యయ. ప్రత్యయ అంటే ధ్యానం. ఏకతానత అంటే సమానంగా ఉండడం. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ధ్యానం ఒకే రకంగా ఉండడం, మరొక విషయం రాకుండా చూడడం, వేరే టాపిక్ రాకూడదు. ఇక అదే టాపిక్, ఒకటే టాపిక్ ఉండాలి, ఒకటే విషయం. ఇది ధ్యానం. తత్ర ప్రత్యేకతానత. తత్ర ప్రత్యయ ఏకత ఆనత. ఏకతానత. ఉదాహరణకి ఏం చెప్తారంటే, ఒక సన్నని మూతి ఉన్నటువంటి ఒక బాటిల్ తీసుకొని, ఒక సీసా తీసుకొని, అందులో తేనె ఉందనుకోండి, లేదా నూనె ఉందనుకోండి, ఆ నూనెను మరొక బాటిల్లో పోసే ప్రయత్నం చేస్తున్నాం. పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకే ధారగా పోస్తాం. అదే ధార, ముఖ్యంగా తేనె, తేనె ధార ఒకే రకంగా ఉండాలి, మధ్యలో తెగిపోకూడదు. ఆ ధార అలాగే ధారా ప్రవాహం అంటాం, అలాగే పోస్తుండాలి. కొంచెం కూడా కదలిక లేకుండా చూడాలి, అదే మన అటు పక్కన పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఏకాగ్రం చేసి పోస్తుంటాం. అది ధ్యానం. అది ఇక్కడ ధ్యానం అంటే ఏంటంటే అన్వేషణ అని చెప్పుకున్నాం. ఉదాహరణకు ఒకరి వస్తువు, అది ఒక గ్లాసు కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఆ గ్లాసు నీటి మడుగులో పడిపోయింది అనుకుందాం. ఆ గ్లాసుని మనం ఎప్పుడు చూడలేదు. అది చెప్తున్నారు గ్లాసు గుండ్రంగా ఉంది, అది ఇత్తడి గ్లాసు లేదా కంచు గ్లాసు ఉంది, చాలా అందమైన గ్లాసు, దాని ఆకారం ఇటువంటిది అని చెప్పడం జరిగింది. దాన్ని ఎప్పుడు మనం చూడలేదు, వర్ణించి చెప్పడం జరిగింది. అది నీటి మడుగులో, బోర్నటువంటి మడుగులో పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, బాగా వచ్చను వెతుకుతున్నాం ఆ గ్లాసును. మనం చెప్పడం జరిగింది అది గుండ్రంగా ఉంటుంది, అది ఇత్తడి గ్లాసు, ఇటువంటి ఆకారం ఉంటుంది అని చెప్పడం జరిగింది. మనసులో అదే విషయం ఉంటుంది, ఆ గ్లాసుకు సంబంధించిన ఆకారము, దాని బరువు అవే ఉంటాయి. మనం కూడా కళ్ళు మూసుకొని ఉంటాం నీటిలో, ఎందుకంటే నీరంతా మురికి నీరు అనుకోండి, కళ్ళు మూసుకొని ఉంటాం. ఇక చేతులతో వెతుకుతున్నాం. ఆ వెతకడం అనేది అంటే అప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఆ వస్తువు తప్ప మరొక వస్తువు రాదు, అది దొరకాలి, దొరికే వరకు అదే ఉంటుంది. ఏదైతే వెతకడం జరుగుతుందో అది అన్వేషణ. ఆ అన్వేషణ అప్పుడు దాన్ని ధ్యానం అంటాం. మరొక విషయం రానే రాదు, ఎందుకంటే అది కావాలి. దాని గురించి మనం చూస్తున్నాం, అన్వేషిస్తున్నాం. ఆ విధంగా దాన్ని ధ్యానం అంటారు. ధారణకు ధ్యానానికి భేదం ఇది. ఈ విధంగా ధ్యానం గురించి చెప్తున్నారు వ్యాస మహర్షి. ఏమంటున్నారంటే తస్మిన్ దేశే, వ్యాస భాష్యంలో తస్మిన్ దేశే ధ్యేయ ఆలంబనస్య. ధ్యేయం యొక్క ధ్యేయం అంటే దేని గురించి మనం అన్వేషిస్తున్నది ధ్యేయం. ధ్యాత ధ్యేయం, ధ్యానం. ధ్యానం అంటే చేసే విధానం ధ్యానము.
ధ్యేయం అంటే ఆ వస్తువు, ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు ధ్యాత. ధ్యేయ ఆలంబన ఏ ధ్యేయం యొక్క ఆలంబన ఉందో ప్రత్యస్య ఏకతానత సదృశ ప్రవాహం, ఒకే రకం ప్రవాహం. సదృశ అంటే సమాన ప్రవాహం, సదృశ ప్రవాహం అన్నాడు ఇక్కడ శబ్దం. సదృశ ప్రవాహ ప్రత్యాంతరేణ అపరామృష్టి, ఇక వేరే విషయాలు రాకుండా ఉండాలి, అంటుకోకూడదు. అపరామృష్టి, మృష్టం అంటే అంటుకోవడం, స్పర్శించడం. అపరామృష్టిని అంటుకోకుండా ఉండడం. ప్రత్యయాంతరేణ వేరే అంతరం అంటే వేరే విషయాలు, వేరే జ్ఞానం ఉండకూడదు. ఇక అమిశ్రిత జ్ఞానం, ఇక్కడ మిశ్రితం కాకుండా ఉండాలి, వేరే రాకూడదు మధ్యలో. సదృశ ప్రవాహం ఉండాలి అని వ్యాస భగవానుడు, వ్యాసమాజు చెప్తున్నారు ఇక్కడ. తస్మిన్ దేశే, తస్మిన్ అంటే కస్మిన్ దేశే, ఎక్కడైతే మనం ధారణ చేసినామో అది ఆ దేశంలో, ఆ ప్రదేశంలో. తస్మిన్ దేశం అంటే ధారణ చేసినటువంటి ఆ ప్రదేశంలో. ధ్యేయ ఆలంబనస్య, ధ్యేయం యొక్క ఆలంబనం చేసుకుని ఆ జ్ఞానం, ప్రత్యస్య ఆ వస్తు సంబంధించిన జ్ఞానం మాత్రమే ఏకరూపతంగా ఉండాలి. ఏకరూపం అంటే ఒకే సమానంగా ప్రవాహం, అదే ప్రవాహం, అదే ఉండాలి, అదే, ఇంకా వేరే రాకూడదు. దాని అంటారు ప్రత్యాంతరేణ అపరామృష్టం, అంటే వేరే ప్రత్యయము, వేరే జ్ఞానం రాకూడదు, వేరే విషయం రాకూడదు. ఇది ధ్యానము. దాన్నే సాంఖ్య దర్శనంలో ధ్యానం నిర్విషయం మనః, అంటే ధ్యానం చేసేటప్పుడు వేరే విషయాలు రాకూడదు. ముఖ్యంగా ప్రాపంచిక విషయాలు లేకుండా కేవలం ఆత్మ, పరమాత్మ లేదా ప్రకృతి, మూల ప్రకృతి గురించి ఆలోచించడము, అన్వేషించడము, ఇది ధ్యానం. ఇది స్పష్టం కావాలి. కొందరు ఏమంటారు, శ్వాసపై ధ్యాసే ధ్యానం అంటారు. శ్వాసపై ధ్యాస ధ్యానం కానే కాదు. ఆనాపానాసతి అంటారు, ఇంకా రకరకాల పేరుతో ఇదే ధ్యానం చెప్తారు. లేదా ఏదైనా మూర్తి పెట్టి, లేదా గోడ పైన ఒక చుక్క చూపించి దాన్ని మనసులో పెట్టుకోండి, దాన్ని చూస్తూ ఉండండి అంటారు. లేదా ఒక జ్యోతిషిని, ఒక దీపాన్ని వెలిగించి, ఒక క్యాండిల్ని వెలిగించి దాన్ని చూస్తూ ఉండడమే అదే ధ్యానం అంటారు. ఇవన్నీ కూడా వికృతులు, అసలు ఇవన్నీ ధ్యానాలు కావు. ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది. తస్మిన్ దేశ అంటే ధారణ చేసినటువంటి ఆ ప్రదేశంలో ధ్యేయ ఆలంబనస్య, ధ్యేయం యొక్క ఆలంబన, అది దాని యొక్క జ్ఞానం, ప్రత్యయస్య ఆ జ్ఞానం మాత్రం ఉండాలి, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానమే. ఇక ఏకతానత సదృశ ప్రవాహం, ఏకతానత అంటే ఏంటంటే సదృశ ప్రవాహం, ఒకే రకమైన ప్రవాహం, సమాన ప్రవాహం ఉండాలి. మళ్ళీ ప్రత్యాంతరేణ అపరామృష్ట, వేరే విషయాలు అపరామృష్టం అంటుకొని ఉండాలి, దాన్ని స్పర్శించకూడదు, వేరే రాకూడదు. దాని పేరు ధ్యానం అని వ్యాస మహర్షి భాషణలో చెప్పడం జరిగింది. పతంజలి మహర్షి సూత్రం తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ఏకతానత ధ్యానం, ఈ శబ్దం బాగా గుర్తుంచుకోవాలి. ఏకతానత అంటే ఒకే రకం ప్రవాహం. ప్రత్యయం అంటే జ్ఞానం, ఆ వస్తువు సంబంధించినది లేదా ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం, దాని గురించే ఒకే రకంగా ఆలోచించడం, ఒకే రకంగా అన్వేషించడం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. తర్వాత 3వ సూత్రంలో సమాధి గురించి చెప్పడం జరిగింది. తదేవ అర్థమాత్ర నిర్భాసం స్వరూప శూన్యం ఇవ సమాధి. కేవలం అర్థం మాత్రం ఉంటుంది, ఆ వస్తువు అదే ఉంటుంది, ఆ వస్తువు వెతకాలి, వెతకాలి, అది మాత్రమే ఉంటుంది. తదేవ అంటే ఆ ధ్యానమే. ఏవ ఆ ధ్యానం అంటే, ధ్యానం అంటే ఏమిటి అంటే ఆ ధ్యేయ వస్తువు, ధ్యేయ విషయకం ఉన్నటువంటి ధ్యానం. ఏ వస్తువు కావచ్చు, అది విషయం కావచ్చు, ఆ ఏది అనుకుంటున్నామో ధ్యేయ పదార్థం, ధ్యేయ విషయం, దానికి సంబంధించిన ధ్యానం. అర్థమాత్రం నిర్భాసం, ఆ అర్థమాత్రం ఉంటుంది, కేవలం ఆ వస్తువు యొక్క స్వరూపం మాత్రమే మనకు అక్కడ కనిపించాలి. కేవలం ఆ వస్తువుకు సంబంధించిన స్వరూపం, దాని స్వరూపం అంటే దాని యొక్క లక్షణాలు, దానికి సంబంధించిన విషయం ఉండాలి, అది మాత్రం ప్రకాశించాలి. అర్థం మాత్రం నిర్భాసం, అది మాత్రం భాషించాలి, అది మాత్రం ప్రకాశించాలి, అంటే అది మాత్రం ఉండాలి. స్వరూప శూన్యమే, ఇక వేరే రాకూడదు. నా రూపం కూడా రాకూడదు, అక్కడ వేరే విషయాలు రాకూడదు. స్వరూప శూన్యమివ, అక్కడ నేనున్నాననే విషయం కాకుండా కేవలం ఆ వస్తువు మాత్రమే ఏకాగ్రం చేయాల్సి వస్తుంది. అంటే ఆ వస్తువు లభిస్తుంది అన్నమాట. అక్కడ అన్ని మర్చిపోవాలి, మొత్తం మర్చిపోయి తన స్వరూపాన్ని కూడా మర్చిపోయి ఆ ధ్యేయ వస్తువు, ఆ ధ్యానం చేసేటప్పుడు ఏదైతే అనుకున్నామో అది మాత్రం ఉంటుంది. అంటే అక్కడ
ఆ వస్తువు లభించిందనమాట. ప్రాప్తం ప్రాపణీయం. ఎప్పుడైతే ధ్యానంలో మనం అనుకున్నామో, వెతుకుతున్నాం, ఇందాక చెప్పినట్టు నీటి మడుగులో ఒక గ్లాస్ గురించి లేదా ఒక చెంబు గురించి వెతుకుతున్నాం. వెతికిన తర్వాత వెతికినప్పుడు అదే ఉంటుంది. చివరికి ఆ వస్తువు మన చేతిలోకి వచ్చింది అనుకోండి, దొరికినప్పుడు మన స్థితి ఏమిటి? ఇంకా ధ్యానం ఉండదు, ధారణ అవసరం లేదు, మన స్వరూపం కూడా ఉంటుంది. ఎందుకంటే లభించింది కదా. లభించిన తర్వాత సంతోషం, తృప్తి అవుతుంది. ఇక నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి ఆ వస్తువు లభించినప్పుడు ఆ వస్తువు మాత్రం ఉంటుంది. వస్తువు లభించింది, అది సమాధి. అంటే స్థిరమైపోయింది అనమాట. సమాధిలో మనసిక చంచలం ఉండదు, అన్వేషణ లేదు, ధారణ అవసరం లేదు, ఏ అవసరం లేదు, ప్రత్యాహారం అవసరం లేదు, ప్రాణాయామం అవసరం లేదు, ఆసనాలు అవసరం లేదు, యమనియమాలు లేవు, ఏది లేదు. అంత చేరుకున్నాం, నిచ్చెన ఎక్కేసాం, పైకి వెళ్ళాం, చేరుకున్నాం, అయిపోయింది. అంటే సమాధి. సమాధి. సమ అంటే మంచిగా, ఆ అంటే అన్ని వైపు నుంచి ఆ సమంతా, ధి అంటే స్థిరం చేసుకోవడం. ధి అంటే బుద్ధి కూడా అర్థం వస్తుంది. ధియో యోన ప్రచోదయత్ అంటాం. ధి అంటే బుద్ధి కూడా. అంటే స్థిరమైంది, బుద్ధి స్థిరమైపోయింది, లభించింది కదా. లభించిన తర్వాత ధ్యానం కూడా అవసరం లేదు, ఇక ధారణ అవసరం లేదు. అందుకే సమాధి అయిన తర్వాత అన్ని కలిసిపోతాయి. ఎందుకంటే లక్ష్యం చేరుకున్నాం, మన ప్రయాణం అయిపోయింది, గమ్యం చేరుకున్నాం. చేరుకున్న తర్వాత ఇంకేంటి చేసేది? ఇంకా ప్రయాణాలు చేసేటప్పుడు ఏవైతే ఏర్పాట్లు చేసుకుంటాం, ఆ ఏర్పాట్లు అవసరం లేదు, ఏ అవసరం లేదు. లగేజ్ తీసుకున్నాం, ఇంటికి చేరుకున్నాం, ఎక్కడికి అనుకున్నాం అక్కడ చేరుకున్నాం. అప్పుడేముంటుంది? ఇవన్నీ ఏం గుర్తుకురావు, సంతోషం కలుగుతుంది. చేరుకున్నాము, వస్తువు దొరికింది, అనుకున్నది సాధించినాము. ఏది అనుకున్నామో సాధించినామో ఆ సాధించిన విషయం ఉంటుంది, ఇక మరొక విషయం రాదు. దాని పేరు సమాధి. తదేవ అర్థమాత్రం నిర్భాసం. అర్థం మాత్రమే, ఆ వస్తువు మాత్రమే, ఆ విషయం మాత్రమే నిర్భాసం అవుతుంది, అదే మాత్రం ప్రకాశిస్తుంది. స్వరూప శూన్యమివ. స్వరూపము శూన్యం అయిపోతుంది. మన రూపం ఏం లేదు, మన రూపం లేదు, వేరే రూపం ఏం లేదు, అది మాత్రమే, వేరే టాపిక్ లేదు, వేరే విషయం రాదు. దాన్నే వ్యాస మహర్షి ఏమంటున్నారంటే, ధ్యానమేవా ధ్యేయాకార నిర్భాసం. ఆ ధ్యానం ఏతుంది అదే ధ్యేయాకారం. ధ్యేయాకారంలో భాషిస్తుంది, అంటే ప్రకాశిస్తుంది. ప్రత్యాత్మకేన. ఇంకా ప్రత్యాత్మ అంటే ఆత్మ కాదు, ప్రత్యం అంటే జ్ఞానం, ఆత్మ అంటే స్వరూపం. ఆ జ్ఞాన స్వరూపం ద్వారా మనకి స్పష్టం చేస్తున్నారు. ప్రత్యాత్మకేనంటే స్వరూపేణ శూన్యం ఇవ. తన స్వరూపం శూన్యం ఇవ, శూన్యం లాగా అనిపిస్తుంది, అని మొత్తం శూన్యం కావడం ఉండదు. వ్యక్తి శూన్యం అయిపోరు, ఏ విషయం శూన్యం కాదు. శూన్యం ఇవ అన్నారు, అందుకే ఇవ అంటే లాగా, అలా దాని మాదిరి. స్వరూప శూన్యం ఇవ సమాధి. స్వరూపం శూన్యం ఇవ, అలాగ అనిపిస్తుంది, అలా జైసా. స్వరూప్ సే రహిత్ జైసా హో జాతా హై, అంటే ఆ రకంగా అయిపోతాడు అనమాట. తర్వాత ఏమన్నారు? ధ్యేయ స్వభావ ఆవేశాత్ తదా సమాధి ఇది ఉచ్యతే. ధ్యేయ స్వభావంతో అంటే ధ్యేయ, ఏది ధ్యేయము అనుకున్నాం, ధ్యేయం అంటే మనం ఏదో అన్వేషిస్తున్నామో, వెతుకుతున్నామో, అది ధ్యేయం. అంటే ధ్యానం చేసేటప్పుడు ఏ విషయం తీసుకున్నామో అది ధ్యేయం. ఆ ధ్యేయం యొక్క స్వభావం ఇక ప్రాప్తించింది. స్వభావం అంటే ఆ ధ్యేయం, దాని యొక్క లక్షణ సంబంధించి మొత్తం కూడా లభించింది. ప్రాప్తం ప్రాపణీయం. ఆవేశ తదా సమాధి ఉచ్యతే. అది లభించినప్పుడు దాని పేరు సమాధి ఇది ఉచ్యతే, సమాధి అని అంటారు. లభించినప్పుడు, అనుకున్నది లభించినప్పుడు సమాధి. ఇంకా వెతుకుతుంటే సమాధి కాదు, ఇంకా అన్వేషించడం జరుగుతుంది, ఇంకా పొందలేదు, ఇంకా ధ్యానం చేయాల్సింది, ఇంకా ధారణ చేయాల్సింది, ఇంకా ప్రయత్నం చేయాల్సింది, ఇంకా నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన చేయాల్సిందే. ఎంతవరకు చేయాల్సింది అంటే సమాధి లభించే వరకు ఈ ప్రయత్నం చేయాల్సిందే. ఎప్పుడైతే ప్రాప్తి అవుతుందో అంతవరకు అనుకున్నది, మనం ఏ వస్తువు దాని యొక్క ముందు ఎలా వర్ణన విన్నామో, అనుమానంతో తెలుసుకున్నామో, ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. ప్రత్యక్షం అంటే ఇది ప్రత్యక్షం కాదు, అనుమానం ద్వారా, వినడం ద్వారా. అనుమానం ద్వారా, వినడం ద్వారా అయితే అనుకున్నామో దాన్ని పొందేంత వరకు ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ధ్యానం అంటాం. ప్రయత్నం ఆరంభము ధారణ, ఆరంభము ధారణ, ప్రయత్నం చేస్తున్నప్పుడు
ధ్యానం లభించిన తర్వాత ఆ వస్తువు లేదా ఆ విషయం లభించిన తర్వాత దాని పేరు సమాధి. అందుకే స్వరూప శూన్యం స్వరూపం శూన్యంలాగా అయిపోతుంది. అంటే వస్తువు తప్ప ఇంకా వేరే ఏ విషయం లేదు, నిశ్చింత అన్నమాట. ఇక ప్రయత్నం లేదు, ధ్యానం చేసేది లేదు, ధారణ చేసేది లేదు. ఇది సమాధి. సమాధి గురించి రేపు కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ సమాధి విషయంలో చాలా మంది రకరకాల ప్రయత్నం చేస్తారు. ఒక భూగ్రహంలో ఒక గది కట్టుకుంటారు, అందులో ఉండిపోతారు. సజీవ సమాధి అని చెప్పేసి కొందరు అంటారు. కొందరు ఒక గుంత తవ్వుకొని అందులో తల పెట్టేసి ఉంటారు. రకరకాలు, అదొక సమాధి అనుకుంటారు. ఇదంతా కూడా బయట భ్రమలు చాలా ఉన్నాయి. సమాధి అంటే, సమాధులు అంటే ఈ గోరీలను కూడా సమాధులు అంటారు. శ్మశాన స్థలాల్లో చనిపోయిన వారిని పాతి పెట్టేసి లేదా కాల్చిన తర్వాత అక్కడ ఆకారం చేసేస్తారు, ఒక నిర్మాణం చేసి సమాధి అంటారు. ఈ సమాధుల పేరు మీద 100 ఎకరాలు 1000 ఎకరాల స్థలం పోతుంది. ఢిల్లీలో మహాత్మా గాంధీ గురించి కానీ, జవహర్లాల్ నెహ్రూ గురించి కానీ, ఇందిరాగాంధీ గురించి కానీ, ఇతర ఈ నాయకుల సమాధులు ఉన్నాయి. రాజ్ఘాట్ అని, శాంతివన్ అని, ఇటువంటి పేర్లతో 100 ఎకరాల స్థలం. ఇదంతా కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. సమాధులు అది కాదు. సమాధి అంటే ఇది యోగ సమాధి కావాలి, ఆ సమాధి పనికి రాదు. ఇటువంటి చాలా పాఖండము జరుగుతుంది ప్రపంచంలో. సమాధుల కొరకు ఎన్నో ఎకరాల స్థలం అవుతుంది ప్రపంచంలో. భూమి ఎంత వ్యర్థమైపోతుంది. ఈ విమతస్తులు, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ఇతర హిందువులు కొందరు పాతిపెట్టేవారు కూడా ఉన్నారు. దీనివల్ల చాలా స్థలం వ్యర్థం అవుతుంది. సమాధి అది కాదు. గోరీలు కట్టడం సమాధి కాదు. లేదా సజీవ సమాధి కొరకు భూగ్రహంలో ఉండడం, లేదా గదులు కట్టుకొని దాంట్లో ఉండిపోవడం కాదు. ఈ ధారణ విషయంలో, ధ్యాన విషయంలో, సమాధి విషయంలో చాలా పొరపాట్లు ఉన్నాయి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార విషయంలో అంత అవగాహన లోపం లేదు, కానీ ధారణ ధ్యాన సమాధి విషయంలో చాలా అవగాహన లోపం ఉంది, చాలా పొరపాట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని రేపు ఇంకా చెప్పుకుందాం. మా గురువు గారు సత్యపతిజీ వారి యొక్క అనుభవ విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయంలో. అవి కూడా రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క అనుభవాలు కూడా ఉన్నాయి, అనుభూతులు ఉన్నాయి. అసలు ఏంటి సమాధి అంటే వారు చేసిన ప్రయోగాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ 4వ సూత్రం సంయమం. మనం ఈ మాట వింటాం, సంయమం చేయండి, సంయమం చేయండి అంటే కంట్రోల్ అనే అర్థంలో వాడుకుంటాం. సంయమం ఉండాలండి అంటాం. అంటే మనం సహనం ఉండాలి, ఓపిక ఉండాలి అనే అర్థంలో కూడా ఈ సంయమం వాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే వ్యాస మహర్షి, త్రయం ఏకత్ర సంయమ. ఈ 3 ధారణ ధ్యాన సమాధి, ఈ 3 కలిసినప్పుడు దాన్ని సంయమం అంటారు. ఏకత్ర, ఒక చోట, అంటే ఒకే విషయం పట్ల ఉండాలి. ఒక విషయం, ఆ విషయం కొరకే ధ్యానం, ధారణ, దాని కొరకే ధ్యానం, దాని కొరకే సమాధి. ఈ 3 ఒకే విషయం పైన ఉండాలి. ఒకే విషయం గురించి ఉన్నప్పుడు దాన్ని సంయమం అంటారు. ధారణ ధ్యాన సమాధి, ఈ త్రయం ఏకత్ర, ఒక చోట, అంటే ఒక విషయం పట్ల ఉండడమే సంయమము. సంయమం అనే దానికి ఇది నిర్వచనం. సంయమం అంటే ఏంటి అంటే త్రయం ఏకత్ర, ధారణ ధ్యాన సమాధి ఏకత్రంగా ఉండడం, ఒక చోట ఉండడం, ఒక విషయం పైన ఉండడము, ఒకే విషయం గురించి చేయాలి ఇదంత ప్రయత్నం. దాన్ని అంటారు సంయమం. ఏక విషయాన్ని త్రీని సాధనాన్ని సంయమం. ఒకే విషయం త్రీని సాధన, 3 సాధనాలు ఇవి. ధారణ ధ్యాన సమాధి అనే ఈ సాధనాలు ఏక విషయాన్ని, ఒకే విషయం పట్ల, దాన్ని ఇది ఉచ్యతే. తదస్య త్రయస్య తాంత్రికీ పరిభాష ఇది. ఈ శాస్త్రం యొక్క తాంత్రిక అంటే తాంత్రిక విద్యలు కాదు, తాంత్రిక అంటే శాస్త్రం యొక్క పరిభాష సంయమ. ఇది సంయమం అనేది ఈ యోగ శాస్త్రం యొక్క, ఈ యోగ దర్శనం యొక్క పరిభాష. అంటే వేరే దర్శనాలు ఈ అర్థం రాకపోవచ్చు. అందుకే వాడు ఏమన్నారంటే తాంత్రికీ పరిభాష సంయమ. ఈ ధారణ ధ్యాన సమాధి 3 యొక్క సముదాయం. ఈ సముదాయం పేరు సంయమము.
అని చెప్పడం జరిగింది. సంయమం ఎందుకంటే ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే 3 చేయాల్సిందే. ధారణ విడదీసి, ధ్యానం విడదీసి, సమాధి విడదీసి ఉండదు. ధారణ, ధ్యాన, సమాధి కావాల్సిందే. ధారణ చేయకుండా, ధ్యానం కాకుండా సమాధి లభించదు. కాబట్టి ఈ ధారణ, ధ్యాన, సమాధిని ఒకే విషయం ఉన్నప్పుడు దాన్ని సంయమం అంటారు. విషయం మార్పు కాదు, మళ్ళీ ఒకే విషయం తీసుకోవాలి. దాని పేరు ఏకత్ర సంయమ. ఒకే విషయం పట్టడం అని చెప్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఈ ధారణ, ధ్యాన, సమాధి వల్ల ఏం జరుగుతుందంటే 5వ సూత్రం చెప్పడం జరుగుతుంది. తజ్జయాత్ ప్రజ్ఞాలోక. తత్ జయాత్, ఆ సంయమం సిద్ధించడం కొరకు. తత్ అంటే ఇక్కడ సంయమం. తత్ జయాత్, జయాత్ అంటే సిద్ధించడం కొరకు. ప్రజ్ఞాలోకము, అప్పుడు సమాధి ప్రజ్ఞ అంటే సమాధి ఏది అనుకున్నామో ఆలోకం అవుతుంది. ఆలోకం అంటే ప్రకాశిస్తుంది, ఉత్కర్షం అవుతుంది, ఉత్కృష్టం అవుతుంది. ప్రజ్ఞ అంటే సమాధి యొక్క ప్రజ్ఞ. సమాధి వల్ల లభించే ప్రజ్ఞ యొక్క బుద్ధి ఉందో అది ఆలోకం అవుతుంది. ప్రజ్ఞ ఆలోక ఉత్కృష్టమవుతుంది అన్నమాట, ఉన్నతమవుతుంది. ఎప్పుడు? ధారణ, ధ్యాన, సమాధి సిద్ధించినప్పుడు. అంటే మనకు ఆ విషయం లేదా ఆ వస్తువు, ఆ పదార్థం యొక్క యథార్థ స్థితి తెలుస్తుంది. ఆలోకం అంటే ప్రకాశం. ఈ విధంగా చెప్పడం జరిగింది. దానికి వ్యాస మహర్షి భాష్యం, తస్య సంయమస్య, ఆ సంయమం యొక్క జయాత్ అంటే దాన్ని జయించినప్పుడు, గెలిచినప్పుడు. అంటే సంయమం గెలిచినట్టు ఏంటి అంటే సమాధి పొందినప్పుడు. అప్పుడేమవుతుంది? సమాధి ప్రజ్ఞ చెప్పడం జరిగింది. సమాధి ప్రజ్ఞ కలుగుతుంది. సమాధి ప్రజ్ఞాయ భవతి ఆలోకో. సమాధి ప్రజ్ఞ అంటే సమాధి అయిన తర్వాత, సమాధి ప్రాప్తించిన తర్వాత బుద్ధిలో ఆ విషయం గురించి జ్ఞానం తెలుస్తుంది. ఆలోకం అవుతుంది అంటే ప్రకాశితం అవుతుంది అంటే తెలుస్తుంది. యథాయథ సంయమ స్థిరపదో భవతి. ఏ విధంగా అంటే ఎలా అయితే ఈ సంయమం స్థిరంగా జరుగుతుందో, అంటే పరిపక్వం, స్థిర పదం అంటే పరిపక్వం అవుతుందో, పరిణతి చెందుతుందో, స్థిర పదో భవతి తదా తదా. యథాయథ తథా తథ అంటే ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా సమాధి ప్రజ్ఞ విశారధి భవతి. విశారది అంటే నిర్మలమవుతుంది, ఇంకా బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అవడానికి ధారణ, ధ్యాన, సమాధి చేసుకుంటూ ఉండాలి. ఈ ధారణ, ధ్యాన, సమాధి ఎంత చేస్తే అంత ఇంకా బుద్ధి శుద్ధి అవుతుంది. విశారది భవతి. సమాధి ప్రజ్ఞ విశారది భవతి. విశారదం అంటే శుద్ధి, శారదం అంటే నిర్మలం, విశారదం అంటే ఇంకా నిర్మలం అన్నమాట. విశిష్ట నిర్మలం అవుతుంది. లోపల ఏమన్నా మలినాలు ఉంటే పోతాయి బుద్ధిలో. ఎంత చేస్తే అంత, ఎంత స్థిరమైతే అంత, ఎంత పరిపక్వ స్థితి ఏర్పడితే అంత. అంటే స్థిరంగా చేస్తూ ఉండాలి. సమాధి, ధారణ, ధ్యాన, సమాధి అది సంయమము. సమాధి యొక్క ఫలం ఇది. ఏం ఫలము? తజ్జయాత్ ప్రజ్ఞాలోక. అందుకే సంయమం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా విషయం తీసుకోవాలి, ఏకతానత ఒకే రకంగా ఉండే ప్రయత్నం చేయాలి, మరొక విషయం రాకుండా ప్రయత్నం చేయాలి. దీనివల్ల చాలా లాభం. ఇది ఆత్మ పరమాత్మే కాదు, ఏ విషయమైనా, ఏదైనా సమస్య కానీ, ఏదైనా విషయం కానీ, ఏదైనా వస్తువు కానీ, గ్రహాల నక్షత్రాల గురించి కానీ, ఈ వైజ్ఞానికులు, సైంటిస్టులు చేసే పని ఇది. ఏ రకంగా ఆలోచించినప్పుడు తప్పకుండా మనకు లభిస్తుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత, ఎంత బుద్ధి శుద్ధి చేసుకుంటే అంత. ఆ విధంగా తస్య భూమిషు వినియోగం అని చెప్పేసి 6వ సూత్రం చెప్పడం జరిగింది. తస్య అంటే ఈ సంయమం, సంయమం యొక్క భూమిషు అంటే యోగ భూములు, అంటే యోగ అవస్థల్లో వినియోగం చేయాలి, ప్రయోగం చేయాలి. మనం అన్ని చేస్తున్నాం కానీ ప్రయోగం చేయడం లేదు. ధారణ, ధ్యాన, సమాధి, సంయమం అవుతుంది, అన్నీ అవుతుంది కానీ సరిగ్గా ప్రయోగం చేయడం లేదు. ఎక్కడ ప్రయోగం చేయాలి? భూమిషు, యోగ భూములు. యోగ భూములు ఏమిటి? అయితే ఏది అనుకుంటున్నామో, తెలుసుకోవాలనుకుంటున్నాం, అవి యోగ భూములు. అంటే ముఖ్యంగా దుఃఖాలు, దుఃఖాల కారణాలు, ఈ సంస్కారాలు, కుసంస్కారాలు, ఈ వృత్తులు, ఇవన్నీ కూడా భూములు అన్నమాట. మనం ప్రయత్నం చేయాలి, లేకపోతే అందరిలాగే ఉంటాం. యోగ భూములు అంటే మనము యోగ సంబంధించినటువంటి ఏతున్నాయి మనకు, ముఖ్యంగా మన భూములు మూఢం, క్షిప్తం మూఢం,
విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం. నిజానికి అసలు భూములు అవి. అంటే మన స్థాయిలు అంట, మన యొక్క చిత్తం యొక్క స్థాయిలు, చిత్తం యొక్క అవస్థలు, చిత్తం యొక్క భూములు. అందులో వినియోగం చేయాలి. మనసు క్షిప్తంగా చాలా చంచలంగా ఉంది, అప్పుడు స్థిరం చేయడం ప్రయత్నం చేయాలి. మూఢంగా ఉంది, ప్రయత్నం చేయాలి. దాంట్లో ఉపయోగించుకోవాలి. ధారణ ధ్యాన సమాధి ఉపయోగించుకొని చిత్తాన్ని స్థిరం చేసుకోవాలి, బుద్ధి శుద్ధి చేసుకోవాలి. దానికోసం దీన్ని ప్రయోగం చేసుకోవాలి, వినియోగం చేయాలి, ప్రయోగం చేయాలి. తస్య సంయమస్య జిత భూమయోర్ నా భూమయోర్ అనంతరా భూమి తత్ర వినియోగ. ఇక్కడ భూమి అంతరా భూమి తత్ర వినియోగ అని చెప్తున్నారు. స్వయం ఏతే మనం ఈ చిత్తం యొక్క భూములు ఉన్నాయో అక్కడ వినియోగ, మళ్ళీ కూడా వ్యాస మహర్షి కూడా అదే చెప్తున్నారు. తస్య సంయమస్య, ఆ సంయమం యొక్క జిత భూమయోరు, జితం అంటే ఏదో మనం జయించాలనుకుంటున్నామో దానిపైన మనం దాని గురించి మనం ప్రయోగం చేయాలి. నాహి అజితాధార భూమి అనంతర భూమి విలంఘ్య ప్రాంత భూమిషు సంయమం లభతే. మనం ఏమంటున్నాం అంటే కింది మెట్టెక్కకుండా మీది మెట్టెక్కలేము అంటున్నాడు ఇక్కడ. నహి ఏది జయించలేము. ఒక విషయం, ఒక చిన్న విషయాన్ని, చిన్న విషయం కూడా మనం ఓడిపోయినాం అనుకోండి, దాన్ని జయించలేదు. చిన్న చిన్నగా కూడా ఏకాగ్రం చేయజాలం, అటువంటి పెద్ద పెద్ద విషయాల్లో ఏకాగ్రం చేయలేము. కాబట్టి ముందు స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్ళాలి, ముందు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని చెప్తుంటాడు. నాహి అజితాధార భూమి అనంతర భూమి విలంఘ్య ప్రాంత భూమిషు సంయమం లభతే. ప్రాంత సంయమం నా లభతే. వేరే ఇంకా ఉన్నత మెట్టు ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ముందు నిమ్న స్థితి నుంచి రావాలి, కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. తదభావాత్ చ కుతః తస్య ప్రజ్ఞ కదా. ఇలా అభావం అయినప్పుడు మొదటి మెట్టు ఎక్కలేదు, కింది స్థాయికి రాలేదు, అటువంటిప్పుడు కుతః తస్య ప్రజ్ఞలోక, అప్పుడు ప్రజ్ఞలోకం ఎక్కడ లభిస్తుంది? లభించదు అని స్పష్టం అనమాట, కాజాలదు. ఈ విధంగా చాలా విషయం చెప్పడం జరిగింది. ఈ విషయాలు రేపు చెప్పుకుందాం. ఇక్కడ ఆపేద్దాం. తస్య భూమిషు వినియోగ, ఈ సంయమాన్ని మన చిత్త భూముల్లో ప్రయోగం చేసుకోవాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అనే విషయం మనకు ఇక్కడ అర్థమైంది. రేపు ఈ ధారణ ధ్యాన సమాధి గురించి ఎటువంటి అపోహలు ఉన్నాయి, మా గురువు గారు స్వామి సత్యపతి చేసినటువంటి ప్రయోగాల గురించి రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆపేద్దాం. 6 సూత్రాలు ఈరోజు చేయడం జరిగింది. విభూతి పాదం, విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం ఉంది. అసలు ఐశ్వర్యం ఇదే. నిజానికి మన చిత్తాన్ని, మన బుద్ధిని శుద్ధి చేసుకోవడమే అసలు ఐశ్వర్యము. అందుకే విభూతి అంటారు. విభూతి అంటే ఐశ్వర్యము, అసలు ధనం ఇది. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది, స్పష్టం చేయడం జరుగుతుంది. అందుకే ఋషుల మాటను అర్థం చేసుకొని ఋషుల బాటలో ప్రయత్నం చేస్తే ఎన్నో సందేహాలు నివృత్తం అవుతాయి, ఎంతో జీవితం మిగులుతుంది, జన్మ సార్థకం అవుతుంది. ఋషుల పద్ధతిలోనే యోగాభ్యాసం చేయాలి. ఓం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. శాంతి పాఠం చెప్పండి, తర్వాత సందేహాలు ఉంటే అడగండి. శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు గురూజీ. ఈ మూడింటి గురించి ఎప్పుడు కూడా తెలిసినట్లే ఉంటుంది, తెలీదు. చాలా వివరించి చెప్పారు. ఇంకా ఇంకా
విని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది గురూజీ. ధన్యవాదాలు. ఇది లోపలి యోగ అంతర్యోగ. ఇది గురూజీ స్పష్టంగా చేసి ఉండాలి. ధారణ, ధ్యాన, సమాధి. ఎందుకంటే దీంట్లో కొన్ని చమత్కారాలు ఉంటాయి. ఇది కనుక సరిగ్గా పాటించి సరిగ్గా ఈ బాణం ఎక్కువ పెట్టి చేస్తే ఆత్మానం రచన. ఇది ఒక బాణం అన్నమాట. ఈ మూడు కలిపి ఒక బాణం ఏకాగ్రం చేసినప్పుడు తప్పకుండా మనకు సమస్యలు కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ, సబ్జెక్ట్ కానీ స్పష్టంగా అర్థమైపోతుంది. దానికి సైంటిస్ట్ చేసే పని ఇది. ఈ మూడు ఏకాగ్రం చేస్తారు కాబట్టి సైంటిస్టులకు విషయాలు అర్థమైపోతుంటాయి. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా సైంటిస్ట్ కావచ్చు. చాలా మంది పిల్లలు చెప్తుంటారు, నేను చెప్పినట్టు చేయండి సైంటిస్ట్ అయిపోతారు. యోగులు అయిన తర్వాత సైంటిస్ట్, యోగాభ్యాసం అయిన తర్వాత సైంటిస్ట్ అయిపోతారు. ఏమిటి ఏ విషయం విషయం తెలిసిపోతుంది. నేను చేసిన ప్రయోగాలు కూడా ఏకాగ్రం చేస్తాము. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల గురించి కూడా తెలిసిపోతుంది ఏం చదవకుండా. దర్శనాలు, ఉపనిషత్తు చదువుకుంటూ యోగాభ్యాసం చేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకి ఆ గ్రహం మీద ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆ గ్రహాల గురించి మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. ఆ గ్రహాల గురించి తెలిసి ఉండాలి కొద్దిగా. అప్పుడు ఏకాగ్రం చేస్తే మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఆ గ్రహాల్లో ఏం జరుగుతుందని. అటువంటి ప్రయత్నం చేసి చెప్పడం సూర్యుని గురించి, వేరే గ్రహాల గురించి. ఇదొక ప్రయోగం. ఏకాగ్రం చేయడం ధారణ, ధ్యాన, సమాధి కొరకు, సమాధి కొరకు ధారణ, ధ్యానం చేయడం రావాలి. ఒకే విషయం ఉండాలి. ఇక ఒకసారి కొన్ని రోజులు ఉండాలి. ఒక గంట 2 గంటలు రోజు ఆలోచిస్తుండాలి. అదే విషయం జరుగుతుండాలి. తిన్నా, పడుకున్నా, లేచినా, చేసినా, ఏ పని చేసినా, నవ్వినా, మాట్లాడినా, చేసినా, ఏమైనా చేయండి కానీ లోపల విషయం మాత్రం అదే ఉండాలి. మనకు ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, అమ్మాయి ఎలా ఉంటుంది, లేదా మనకి రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్ రాయాలి. అదప్పుడు మరి ఏముండదు, ఎగ్జామ్ గురించి ఉంటుంది. అలా చేసినప్పుడు తప్పకుండా మనకు ఆ లోపల విషయం బయటకు వచ్చేస్తుంది, అంటే రహస్యం బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక ఇటువంటి వాటిని ఉపయోగించుకుని కొందరు రకరకాల వాడుకుంటారు. ప్రపంచం నాశనం చేసే వరకు ఇది ఒక అస్త్రం. నిజానికి అనేది పెద్ద అస్త్రం. మీరు కూడా ప్రయోగం చేయండి. అందుకే ఏమంటున్నారు, భూమిషు వినియోగ, భూముల్లో వినియోగించండి, సమస్య తప్పండి, సమాధానం లభిస్తుంది అంటున్నారు. చేయడం రావాలి, సంయమం చేయడం రావాలి. ధ్యాన సమాధిని సంయమం అంటారు. ఏకత్రం చేయడం రావాలి. ఇంకా ప్రారంభంలో విషయాన్ని ధారణ చేయటం అంటే నిలపటం, ఆ తర్వాత దాని గురించే విచారణ చేస్తూ ఉండటం ధ్యానం. వెతకడం, అన్వేషించడం ధ్యానం. అన్వేషించడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసే పాయింట్ ధారణ. స్టార్ట్ చేసే పాయింట్ ఏమో ధారణ, ఆరంభ కేంద్రం. ఇక అన్వేషించినప్పుడు ధ్యానం జరుగుతుంది. లభించిన తర్వాత అనుకున్న వస్తువు లభించింది, అది సమాధి అవుతుంది. సమాధిలో ఇక ధ్యానం అవసరం లేదు, ధారణ అవసరం లేదు. అని మూడు ఒకటైపోతాయి. స్వరూపం శూన్యం లాగా అయిపోతుంది. ఇంకా మన స్వరూపం ఉన్నట్టు. ఇక లభించిన తర్వాత ఇంకేముంటుంది, వస్తువు మాత్రమే కనిపిస్తుంది. వస్తువు గురించి మాట్లాడతాం, దాని గురించి ఉంటుంది కదా, వేరే రాదు. ఎగ్జామ్ రాసిన రిజల్ట్ వచ్చింది, ఏముంటుంది, రిజల్ట్ గురించి ఉంటుంది. అప్పుడు అన్ని మర్చిపోతారు, మర్చిపోతారు అన్ని. అంటే ఎగరం దూరం హర్షం వ్యక్తం చేస్తారు, సంతోషం వ్యక్తం చేస్తుంటారు. తన స్వరూపం మర్చిపోతారు అప్పుడు లభించినప్పుడు. అలా ఇప్పుడు మనం ఆటగాళ్ళని చూస్తుంటాం, తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది, ఎవరు దూకుతారు, మర్చిపోతారు, ఎవరు చూస్తున్నారు, ఎవరేం అనమాట. అలా ఉంటుంది. అది సమాధి. అర్థమాత్రం నిర్భాసం అవుతుంది. అర్థమాత్రమే అంటే వస్తువు మాత్రమే ఉంటుంది, ఆ విషయం మాత్రమే ఉంటుంది, వేరే విషయాలు ఉండవు. స్వరూప శూన్యం ఇవ సమాధి. శబ్దాలు చాలా చక్కగా ఉంటాయి, బాగున్నాయి. పతంజలి మహర్షి యొక్క శబ్దాలు చాలా వైజ్ఞానికంగా ఉంటాయి. ఇంకా ఎవరు పరీక్ష రాయని వారు రాసి పంపండి, లేదా వాయిస్ రికార్డ్ అన్నాం. ఎలాగో మొత్తం పరీక్ష రాయాల్సింది అందరూ.
తప్పదు. రాయడం వల్ల మీకే లాభం అవుతుంది. అందరూ అనుభవం ఉన్న వారు ఉన్నారు, ప్రయత్నం చేసి చూడండి. రాసిన తర్వాత మీకు ఎంత లాభం అవుతుందో స్థిరమవుతుంది. మీకున్న విషయాలు స్థిరమవుతాయి. మీరు మీ మనసు కూడా మీ తేలిక అవుతుంది లోపల. పరీక్ష రాసిన తర్వాత పరీక్ష రాస్తారా లేదా చెబుతారా మీ ఇష్టం, కానీ చెప్పి వాయిస్ రికార్డు పెట్టండి పర్సనల్ గా నాకు. నారాయణస్వామి గారు ప్రయత్నం చేసినారు తెలుగులో. గురుజీ చాలా బాగా రాసినారు. మీ రైటింగ్ బాగుంది. ఉదయం చూసినాను, బాగుంది, బాగా రాసినారు. ధన్యవాదాలు గురుజీ, నాకు చాలా ఆనందం కలిగింది. మీ తెలుగు రైటింగ్ బాగుంది. అంటే నా ప్రయత్నం చేస్తూ చేస్తాను రాశాను గురుజీ. సంతోషం. ఇంకా రామస్వామి గారు, నమస్తే గురూజీ. బయట రామస్వామి గారు నమస్తే గురూజీ. నమస్తే, చెప్పండి. బాగుంది. మీరు కూడా పరీక్ష రాయండి. రాస్తాను. కొంచెం వీలు పడలేదు, ఎట్లా రాస్తాను, రాసి పంపిస్తాను. మీకు ఎట్లా యోగ దర్శనం పరిచయం ఉంది కదా. అవునవును. సరే. నమస్తే గురూజీ.